మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. శ్రమకు తగ్గటువంటి ఫలితం వస్తుంది. దూర బంధువుల నుంచి శుభవార్తను వింటారు. రావలసినటువంటి బాకీలకు సంబంధించి కొంత ధనం మీ చేతికి అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మకర రాశి వారు ఈరోజు శివునికి తెల్లటి పుష్పాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన కొంత జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల ద్వారా సంతోషంగా గడుపుతారు. సమయానికి కొంత డబ్బు చేతికి వస్తుంది. నూతన వస్తువులు కొనే ప్రయత్నం మీరు చేస్తారు. డబ్బు పరంగా జాగ్రత్తలు వహిస్తూ ఖర్చు చేయండి, వ్యయం చేయండి. దానివలన కొంత మీకు లాభం కలుగుతూ ఉంటుంది. విందు వినోదాల్లోపట పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. కుంభరాశి వారు ఈరోజు వీలైతే చెరుకు రసాన్ని కొంత శివునికి సమర్పించండి. లేదా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కొంచెం గరకతోని నీళ్లు కలిపి నీళ్ళల్లో గరకను వేసి శివునికి సమర్పించండి. మీకు ఆర్థిక పరంగా మంచి కలిసి వస్తుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. తొందరపడి నిర్ణయాలు పనికిరావు. ప్రశాంతంగా ఏవైనా పనులు చేసినా కూడా ఆలోచించి మెల్లగా మీరు నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు వద్దు. మీనరాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లోపట ఈరోజు పాల్గొంటారు. మీకు రావలసినటువంటి గౌరవము సంఘం నుండి లభిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. దైవ కార్యక్రమం లోపట పాల్గొంటారు. మీనరాశి వారు ఈరోజు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి శివునికి సమర్పించండి. మీకు శని దోషాలు తొలగి మీ యొక్క అభివృద్ధి తొందరగా జరుగుతూ ఉంటుంది.